గుంటూరు మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనం నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యావత్ ప్రపంచం జరుపుకుంది. భారతదేశంలో మహిళలంటే అత్యంత గౌరవం కలిగిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ అని ఆయన చెప్పుకుంటాడు. కానీ ఇరాన్ అమెరికా మధ్య జరిగే ఈ యుద్ధాన్ని అడ్డుపెట్టుకొని, లేదు ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న అక్రమ యుద్ధాన్ని బలపరిచే ఈ ప్రధాని ఏకపక్షంగా 60 రూపాయలు వంట సిలిండర్ మీద పెంచడం అనేది ఊహించని పరిణామం. ఈ ప్రభుత్వం వచ్చాక గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల మీద ఎప్పటికప్పుడు లక్షల కోట్లు అక్రమ వసూళ్లు చేసింది. ఒక్క మాట చెప్పాలంటే నరేంద్ర మోడీ ఒక చెంబల్ లోయ బందిపోటులాగా ఈ చమురు మీద వేసేటువంటి పన్నులతోటి వాడుకుంటూ ఉన్నాడు. 2014లో 100 రూపాయలు ముడి బ్యారెల్ అమ్మితే అదే 15లో 30కి పడిపోయింది, 20లో 20కి పడిపోయింది, 22లో కోటి పేరుతో 126 అయింది, మళ్ళా 26 ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 60-70 ఉంది. మరి బ్యారెల్ ధర తగ్గినప్పుడు వంట గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ తగ్గించిన చరిత్ర నామమాత్రం. 1150కి తన రిజీమ్లో పెరిగిన పరిస్థితి. పోయిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 250 తగ్గించాడు. కానీ 2014 చివరిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 రూపాయలు వంట గ్యాస్ మీద రేటు పెంచితే సిలిండర్ నెత్తిన పెట్టుకొని బీజేపీ నాయకులు దేశమంతా హల్చల్ చేశారు. కానీ 2014 చివరిలో ఏళ్ళ గవర్నమెంట్ వచ్చాక 1150కి వెళ్ళి ఇప్పుడు మళ్ళా 960 అయింది. అంటే 420 ఉన్న గ్యాస్ 960 అంటే రెట్టింపు అయ్యింది. నరేంద్ర మోడీకి కానీ, వాళ్ళు బలపరిచే వాళ్ళకి కానీ, వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి కానీ బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను. అందువల్లనే గ్యాస్ని 500 రూపాయలకి ఇవ్వాలి, పెట్రోలు లీటర్ 70 రూపాయలకి ఇవ్వాలి, డీజిల్ 60 రూపాయలకి ఇవ్వాలి. ఈ 3 అంశాల మీద దేశవ్యాప్త ఆందోళన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన చేస్తుంది, ఆంధ్ర రాష్ట్ర పార్టీ ఆలోచన చేస్తుంది. ఈ రకమైన ఆలోచనతో భవిష్యత్తులో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న సహజ వాయువుని రిలయన్స్ వాళ్ళు కొల్లగొట్టి ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయాన్ని వాళ్ళు పొందుతున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 8% పన్ను వేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా 8% పన్ను అయితే
24,000 కోట్లు సంవత్సరానికి ఈ సహజ వాయువు మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంది. కానీ మోడీ రిలయన్స్ కి, అదానికి, అంబానీకి తొత్తుగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఉన్న, జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ తొత్తులుగా వీళ్ళు ఉండిపోతున్నారు. అందువల్ల మన సహజ వాయువులో మన వాటా మనకి రావాలి. అది మనకుంటే మన రాష్ట్ర ప్రజలకి కరెంటు ఊరికివచ్చు, 100 రూపాయలకి గ్యాస్ బండి ఇవ్వచ్చు. చైతన్యవంతమైనటువంటి మన రాష్ట్ర యువకులు మోటార్ బైకులు తిప్పేవాళ్ళు, ఆటోలు తిప్పేవాళ్ళు, లారీలు తిప్పేవాళ్ళు, వంట వండే మహిళా సోదరిమణులందరూ కూడా యుద్ధానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.